హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఒక చిన్న వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఈ వీడియో అంటే, సో ఈ ముగ్గులో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. సో ఫస్ట్ మనం బ్లూతో స్టార్ట్ చేద్దాం. బ్లూ వచ్చింది ఫస్ట్ రౌండ్. సో ఆ బ్లూలో గులాబీ పువ్వు వచ్చింది. గులాబీ పువ్వులో ఎన్ని షేడ్స్ ఉన్నాయో చూడండి. సో ఫస్ట్ పింక్ పైన మెరూన్ వచ్చింది. సో కింద వచ్చేసి లీఫ్ కి గ్రీన్ కలర్ వచ్చింది. బ్లూని గ్రీన్ తో మనం కంపేర్ చేసేసరికి ఎంతో లుక్ మారిపోయింది. అండ్ బ్లూలో పింక్ కలర్ ఫ్లవర్ అవ్వడం వల్ల ఎంతో గ్రాండ్ గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ లో చిన్న లీవ్స్ వచ్చి దానికి మళ్ళీ ఒక తీగ లాగా వచ్చింది. సో ఇలాగా చాలా ఫ్లవర్స్ వచ్చాయి. సో ఇది ఆరెంజ్ కలర్ మీద మెరూన్ కలర్ చిన్న చిన్నవి లీవ్స్ లాగా ఇచ్చేసరికి అది కూడా హైలైట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి బిగ్ ఫ్లవర్ అని చెప్పాలి. చాలా పెద్ద ఫ్లవర్ ఇది. మనం చూడండి ఇందులో ఎన్ని కలర్ షేడ్స్ వచ్చాయో. సో ఫస్ట్ ఎల్లోతో స్టార్ట్ చేస్తున్నాను. ఎల్లో లైన్స్ వచ్చాయి, దానిపైన మెరూన్ రెడ్ వచ్చింది. సో మెరూన్ రెడ్ కి అవుట్ లైన్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది. ఫ్లవర్ లీఫ్ కి అవుట్ లైన్ గ్రీన్ వచ్చింది. సో ఆ గ్రీన్ ఆ మెరూన్ ఆ దాని మీద హైలైట్ చేయడానికి పింక్ కలర్ గీతలు గీసాము. సో ఇది మొత్తం టోటల్ గా దానిపైన ముగ్గు వేసుకున్నాము. సో ఈ ఫ్లవర్ అవుట్ లైన్ ఇలా ఉంది. సో ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనం అవుట్ లైన్ వేసుకున్నాం. సో ఈ ఫ్లవర్ డిజైన్ ని డ్రా చేయడానికి నేను ఫస్ట్ ఏం చేశానంటే, ముందు సర్కిల్ ని గీసుకున్నాను. సర్కిల్ గీసుకొని అందులో కలర్ ని వేసుకున్నాను. కలర్ నింపుకున్న తర్వాత ఏ డిజైన్ వేస్తే బాగుంటుందని ఆలోచించాను. సో అలాగా ఏ డిజైన్ మనకి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అని థింక్ చేస్తూ మెల్లగా వేసుకుంటూ వచ్చాను. అయితే ఇంకొక ఫైనల్ ది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అదేమిటి అంటే, మనకి ఈ ఫ్లవర్ ని అటాచ్ చేసి 3 చిన్న పెటల్స్ ఇచ్చాను. సో ఆ పెటల్స్ లో మనకి మెరూన్ కలర్ ఇంకా పింక్ కలర్ లైన్ ని డ్రా చేశాను. చాలా బాగుంది లుక్. అయితే మీకు ఎలా అనిపించింది చెప్పండి. అండ్ ఇంకొకటి, ఆ చిన్న పెటల్స్ లో మనం ఎల్లోని కూడా ఫిల్ చేసాము. ఇది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.